అమ్మా వందనాలు మా కమలమ్మ. వందనాలన్నా. చిన్న ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాల సమయం యొక్క వాక్యధానంలో ప్రవేశించుకుందాము, ప్రార్థించుకుందాము. నీ యొక్క మహాకృప చేత తండ్రి, ఈ సమస్త లోకాన్ని మరి నీ చిత్తానుసారం వైపు నడిపిస్తూ నేటి ఉదయకాల సమయంలో నీ వాక్య ధ్యానానికి తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసుకుని, మరి ఎంతమంది అయితే ఈ సమయంలో ఈ వాక్య ధ్యానంలో తలిబాకు స్థలవటానికి నువ్వు సంకల్పించున్నావు, వారిని బట్టిను మరి భవిష్యత్తులో తండ్రి ఎంతమంది ఈ కార్యక్రమాన్ని వీక్షించబోతున్నారో వారందరినీ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ, ఈ ఉదయకాల సమయంలో మేము వింటున్నటువంటి వాక్యాన్ని, వాక్య సారాన్ని గుర్తెరిగి మీ లోకంలోనికి బయలువెళ్ళి తండ్రి, నీ మనుష్యుల వలె, నీ స్వకీయ సంపాద్యం వలె, నీ సొత్తైన ప్రజల వలె తండ్రి మేము ఈ లోకంలో జీవించేట కృప మా అందరి మీద దయచేయమని నీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి మరియు భవిష్యత్తులో వీక్షించబోయేటువంటి మీ అందరికీ కూడా, మరి ప్యానెల్లో ఉన్నటువంటి కమలమ్మ సహోదరికి కూడా ప్రభునామంలో నా యొక్క వందనము తెలియజేసుకుంటూ మన నేటి వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశించుకుంటాం. సో ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశము గొర్రెపిల్ల ఏది అనేటువంటి మాట గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ గొర్రెపిల్ల ఏది, సాధారణంగా ఇదందరికీ కూడా ఏ సందర్భంలో ఈ నేపథ్యంలో ఈ పదప్రయోగం వాడబడింది అనేది మనకందరికీ తెలిసిన, సో ఈరోజు మాట్లాడుకోబోయే మాటలు దాని చుట్టే ఉన్నాయి కాబట్టి, ఆ పదం చుట్టే మనం తిరగాలి కాబట్టి దేవుని వాక్య ఆధారంగా ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయము 7వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. ఆదికాండము 22వ అధ్యాయము 7వ వచనము. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా. సో ఇప్పుడు ఈ గొర్రెపిల్ల ఏది అనేటువంటి సందర్భం ఏమిటి అన్నది మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. వాస్తవానికి తండ్రి అయిన దేవుడు అబ్రహాముని ఎంతగానో ప్రేమించాడు. సో అబ్రహాం గారు ఎక్కడైతే జీవిస్తూ ఉన్నాడో ఆ దేశము నుండి, అతని బంధువుల నుండి అతను ప్రత్యేకపరిచి అతనికి ఒక కాల్ ఇచ్చాడు, ఆయనకు ఒక పిలిపిచ్చాడు. అబ్రహాం గారు కూడా అన్ని విషయాలలో దేవుణ్ణి ఎంతగానో ప్రేమించాడు. ఆయన చెప్పిన ప్రతి మాటకు కూడా అబ్రహాం గారు ఎంతో విధేయుడయ్యాడు, దేవుడు చెప్పిన ప్రతి మాటకు కూడా. సో అబ్రహాం గారికి ఆయన సంతానానికి దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఈ వాగ్దానాలన్నీ కూడా మనకు చాలా అర్థవంతంగా, చాలా విస్తృతంగా మనం బైబిల్లో గమనించగలం. సో బైబిల్ అంతటికీ దేవుని సంకల్పానికి ఒక మూలమయ్యేలాగా అబ్రహాం గారిని దేవుడు ఆశీర్వదించాడు. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉందువు. సో అబ్రహామును ఎలా చేస్తానని చెప్పాడు ఆయన? గొప్ప జనముగా చేస్తాను నిన్ను అని చెప్పేసి ఆశీర్వదించాడు. 3వ వచనం, నెక్స్ట్ వర్స్ ఇమ్మీడియట్ గా, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని చెప్పించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో అనగా. సో నీ యందు భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. అలాగే 16వ వచనంలో నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె
నీ సంతానాన్ని భూమి మీద ఉండు రేణువుల వలె నేను విస్తరింపజేస్తాను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. అంటే అంత విస్తృతమైన అలాంటిది అంత గొప్ప సంతానాన్ని నీకిస్తాను అని జెప్పేసి చెప్పారు. అలాగే 15వ అధ్యాయము మొదటి వచనంలో కూడా ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రాహామునకు దర్శనం ముందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. 15వ అధ్యాయం 5వ వచనం మళ్ళీ ఆకాశం వైపు చూపిస్తూ, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుట నీ చేతనైతే లెక్కించుము అని చెప్పి, నీ సంతానం అలా అవుతుంది. భూమి మీద రేణువులు, ఆకాశ నక్షత్రములు. అంటే అంత లెక్కింప శక్యము కానటువంటి సంతానాన్ని నీకిస్తాను అని చెప్పేసి అబ్రాహాం గారితో దేవుడిచ్చిన వాగ్దానాలన్నిటి కూడా మనం చూడగలం. చూసారా? సో, అలాగే ఇలాంటివి చాలా చాలా వాగ్దాన సంబంధమైన వ్యక్తీకరణలు మనం చూస్తాం బైబిల్‌లో అబ్రాహాం గారి జీవితానికి సంబంధించి. అలాగే ఈ దేవుడు, అబ్రాహాం ఇద్దరు కూడా ఎలా ఉన్నారు? చాలా 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 సన్నిహితంగా ఉన్నారు. ఎంత సన్నిహితంగా ఉన్నారు అంటే వాళ్ళు మనకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ క్లోజ్ ఫ్రెండ్స్ తోటి మనం ప్రతీది కూడా షేర్ చేసుకుంటాం కదా! ఏది కూడా మనకంటూ వ్యక్తిగతం అనేది లేకుండా ప్రతీది కూడా మన డియరెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనం షేర్ చేసుకుంటాం. అంత గొప్ప మాట, అలాంటి గొప్ప మాట అబ్రాహాం గురించి దేవుడు అంటున్నాడు 18వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచెదనా. ఎంత గొప్ప మాట! ఇది నేను నా ఫ్రెండ్‌తో అంటే పెద్ద కాలిక్యులేషన్ ఉండదు. మీరు మీ ఫ్రెండ్స్‌తో అన్న విషయం గుర్తు చేసుకున్నా పెద్ద లెక్కే ఉండదు. కానీ దేవుడు, సాక్షాత్తు దేవుడు అంటూ ఉన్నాడు అబ్రాహాం గారి గురించి మాట్లాడుతూ, అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా. నేనేదైనా చేయబోయే కార్యం అబ్రాహాముకు దాచిపెడతానా? ఖచ్చితంగా అబ్రాహాముకు నేను రివీల్ చేస్తాను అనేటువంటి మాట దేవుడు మాట్లాడుతూ, అబ్రాహాము నిశ్చయంగా బలము గల గొప్ప జనమగును. అతని మూలంగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడుదురు. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు, ఏదైతే అబ్రాహాం గురించి దేవుడు చెప్పాడో అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొంటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను నేను అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. ఇలా చాలా 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 సందర్భాల్లో మనము ఈ మాటను మనము చూస్తాం. సో ఇక్కడ ఈ ప్రతి వచనాన్ని కూడా మనం గమనించినప్పుడు, ప్రతి వచనం కూడా మనం చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక్క నిమిషం. అమ్మ సునీతమ్మ, ఒకసారి బయటికెళ్ళి క్విట్ అయ్యిరామ్మా. ఇది నీకు చూపిస్తుంది కానీ యాడ్ అని అవ్వట్లేదు స్టేజ్ మీద. రైట్. సో, ఇక్కడ అబ్రాహాం గారితో ప్రతిసారి ఏమంటున్నాడు? నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు. నీ పిల్లలు అభివృద్ధి పొందుతారన్నాడు. ఇలా తన సంతానం గురించి పలు విధములుగా ఆయన అబ్రాహాముకు చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో, ఇక్కడ 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 15వ అధ్యాయము మొదటి 2 వచనములు. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను అనే మాట ఇక్కడ చూస్తా ఉన్నాము. వెంటనే మరి అబ్రాహాం గారు మాట్లాడుతూ బహుమానం అత్యధికమగునని దేవుడు చెప్పాడు కదా! వెంటనే అబ్రాహాం గారు మాట్లాడుతూ, అందుకు అబ్రాహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినని నువ్వు నాకు ఏమి బహుమానాలు ఇస్తే ఏముంది? నేను సంతానము లేనివాడనైపోవుచున్నానే. నేను సంతానము లేనివాడనైపోవుచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును. చూసారా? ఆయనేమో యెహోవా దేవుడు మరి
అబ్రాహాం గారిని ఏమంటున్నాడు దర్శనమందు? సో నీ బహుమానం చాలా అత్యధికం అవుతుందని చెప్పినప్పుడు, నాకు ఏమిస్తే ఏముంది దేవా, నాకు సంతానం లేకుండా పోతా ఉంది కదా. సో నా దగ్గర ఉన్నటువంటి ఈ ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్త అవుతాడు కదా అని చెప్పేసి ఆయన అంటాం. సో ఇంకా చెప్పాలి అంటే చాలా సందర్భాల్లో నీ పిల్లలు నీ పిల్లలు నీ సంతానము నీ సంతానం అని వాగ్దానం చేయబడిన అబ్రాహము ఈ రకంగా అడగడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన బహుమానం ఇచ్చి ఏ లాభం అనుభవించడానికి ఎవరున్నారు, నాకు పిల్లలు లేరు కదా అని చెప్పేసి ఆయన అక్కడ వ్యక్తీకరిస్తున్న విధానాన్ని మనం అర్థం చేసుకోగలం. కాబట్టి ఎలా ఇది సాధ్యం అనేది అబ్రాహం గారు చాలా స్పష్టంగా దేవునితో అంటా ఉన్నాడు. నేను సంతానం లేని వాడనైపోతున్నాను అని చెప్పేసి అంటారు. సో 17వ అధ్యాయము 19వ వచనంలో చాలా క్లియర్ గా మరొకసారి ఆయన ప్రామిస్ చేస్తా ఉన్నాడు. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీకు కుమారుని కనును అని చెప్పేసి. అతనికి ఇస్సాక్ అని పేరు పెడతావు. సో ఇష్మాయేలు కాదు ఇక్కడ సంతానము, ఇస్సాక్ వాగ్దాన సంతానం, వాగ్దాన సంబంధమైన సంతానము ఇస్సాకు అని చెప్పేసి ఇక్కడ మనం చూడగలం సోదరు. రైట్. సో ఇక్కడ ప్రామిస్ చేస్తా ఉంది, ఇంతవరకు పిల్లలు లేరు. ఆ తర్వాత 21వ అధ్యాయం 12వ వచనం చూసినప్పుడు తగిన సమయంలో ఇస్సాకు జన్మించిన తర్వాత క్లియర్ గా చెప్తున్నాడు, ఇస్సాకు వలన అయినదే నీ సంతానము అనబడుతుంది అని మరొకసారి దేవుడు ఆయనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా అబ్రాహాం ఆనందం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఇన్ని సంవత్సరాలు దేవుడు ఆశీర్దిస్తున్నాడు, నీకు పిల్లలు అవుతారు, నీ సంతానం ఆకాశ నక్షత్రం లాగా ఉంటుంది, నీ సంతానం భూమి మీద ఇసుక రేణువులు ఎలా ఉంటాయో అంత గొప్ప సంతానాన్ని నేను నీకు ఇస్తాను అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆ కాలక్రమంలో ఇస్సాకు పుట్టిన తర్వాత నిజంగా అబ్రాహాం ఎంత ఆనందించి ఉంటాడండి మనం ఆలోచిస్తే. సో మనం 2-3 ఇయర్స్ వెయిట్ చేసి 3-4 ఇయర్స్ వెయిట్ చేసి ఒక సంతానాన్ని మనం పొందుకున్నప్పుడు మనకి ఎంత ఆనందం ఉంటుంది. అలాంటిది అనేక సంవత్సరాలు వెయిట్ చేస్తూ దేవుడి చేత ఆశీర్వదించబడుతూ దేవునితో మాట్లాడుతూ నీ సంతానం ఇలా ఉంటుంది ఎలా ఉంటుంది, నీ పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు అని చెప్పేసి చెప్పబడుతూ వెయిట్ చేస్తూ చివరికి నాకు పిల్లలు కూడా లేరు, నువ్వు ఏ బహుమానం ఇస్తా నాకేమని స్థాయికి వెళ్ళినటువంటి అబ్రాహాముకి ఇస్సాకు పుట్టిన తర్వాత ఎంత ఆనందించుంటాడు ఆయన. సో ప్రపంచం యొక్క ఆశీర్వాదము ఇస్సాకులో ఉంది. వాగ్దాన సంబంధమైన పుత్రుడుగా ఇస్సాకును మనం బైబిల్లో చూస్తాం. తన ఆస్తికి అంత కర్త, వారసుడు. అలాంటి ఇస్సాకు అలా పెరుగుతా ఉన్నాడు. తండ్రికి తల్లికి వినయపూర్వకంగా ఆయన ఎదుగుతూ ఉన్నాడు అనమాట. అలా ఎదుగుతూ ఉన్న క్రమంలో ఇప్పుడు మనం పాయింట్ వస్తాం. అదేంటి అంటే, అప్పుడు ఒకరోజు అబ్రహాము గారితో సంభాషిస్తూ దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. అది కాండం 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని నర్పించు. సమస్త భూలోక ఆశీర్వాదాలకు కారణమయ్యేటువంటి ఇస్సాకు, నేను నీకు పిల్లల్ని ఇస్తానని చెబుతూ ఇస్సాకు వలననైనది అని సంతానం అనబడినటువంటి ప్రామిస్ ఇచ్చి మరి ఇవ్వబడినటువంటి ఇస్సాకు గురించి మాట్లాడుతూ, నేను చెప్పే ప్లేస్ కు నువ్వు ఇస్సాకు తీసుకెళ్ళి అతని నాకు దహన బలిగా అర్పించు అని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఎంత విషయం, ఎలాంటి ఒక విషయం మనం అక్కడ చూస్తాము. సో ఎలాంటి విషయాన్ని చూస్తా ఉన్నాం, ఎంత భయంకరమైన విషయం. లేట్ వయసులో పుట్టిన ఇస్సాకుని ఆయన బలిగా అడుగుతా ఉంటాడు. అది ఎవరు ఇస్సాకు అంటే, ఆయనే చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఇస్సాకు వల్ల నీ సంతానం అని చెప్పేసి దేవుడే చెప్పాడు కదా. సో అలాంటి ఇస్సాకుని బలి అడుగుతా ఉన్నాడు. ఆ తర్వాత అబ్రాహాము ఆ యొక్క పర్వతానికి 3 రోజుల ప్రయాణం ప్రారంభించడానికి
అక్కడ శారమ్మకి ఈ విషయం చెప్పినట్టుగా మనం చూడము. సో లేచి ఇస్సాకుని తీసుకొని బయలుదేరాడు. ఇక్కడ ఇస్సాకుకు ఖచ్చితంగా ఈ కర్రలు ఏవైతే ఉన్నాయో దహన బలిగా అర్పించిన కర్రలు కావాలి కదా, ఆ కర్రల మీద పడే ప్రతి దెబ్బ కూడా ఏ రకంగా మరి ఆయనను ఇబ్బంది పెట్టి ఉంటుందో మానసికంగా మనం ఆలోచించాలి. సో ఇలా బలి అర్పించడానికి అరణ్యంలోకి తన ప్రయాణంతో పాటు వెళ్ళాడు. తనతో పాటు రమ్మని ఇస్సాకుని అడిగాడు. అడిగిన తర్వాత ఇద్దరు వీళ్ళని తీసుకొని పని వాళ్ళని తీసుకొని ఆయన బయలుదేరి వెళ్ళాడు. ఆ బరువులు ఒక పశువు మీద పెట్టుకొని బయలుదేరి వెళ్ళాడు. ఈ ప్రయాణంలో అబ్రాహం గారి యొక్క మానసిక పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. సో తన కుమారుడు పక్కన ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే తన కుమారుడు ఆ కర్రలు వస్తున్నాడు కదా. సో ఎవరైతే బలి కావాలో తన బలికి సంబంధించిన సరంజామాను ఆయనే తీసుకొస్తున్న క్రమాన్ని ఇక్కడ మనం చూడగలం. అలాంటి ఇస్సాకు అడిగిన మాట, నాన్న అన్నీ ఉన్నాయి కదా, మరి గొర్రె పిల్ల ఏది అని చెప్పేసి. ఆ పరిస్థితిని మనం ఒక్కసారి ఆలోచించగలం ప్రియ సోదరి. సో ఏమి మాట్లాడకుండా దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఏమి మాట్లాడకుండా అబ్రాహాము దాన్ని నెరవేర్చడం అనేది మనం చాలా సందర్భాల్లో చూస్తాం. అలాగే ఇప్పుడు కూడా చివరికి ఈ స్థాయిలో కూడా ఆయన విశ్వాసం ఎక్కడ కూడా సడలిపోకుండా, ఎక్కడ కూడా షేక్ అవ్వకుండా ఉన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే అంత విశ్వాసం ఏ పరిస్థితుల్లో కలిగి ఉన్నాడు. మనం చూస్తే మొదటి రాజుల 17:22 ఏలియా ప్రార్థన చేసి ఒక ప్రాణాన్ని తిరిగి రప్పిస్తాడు. ఒక చిన్నవాడు చనిపోయినప్పుడు సో అతన్ని తిరిగి బ్రతికిస్తాడు. 2వ రాజుల 4:32-34 వరకు కూడా మనం చూసినప్పుడు ఒక బిడ్డను ఏం చేస్తాడు, తిరిగి అక్కడ జీవం వచ్చేలాగా ఆ యొక్క ప్రవర్తన చేస్తాడు. మార్కు సువార్త 5:41 యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన ఒక చిన్నదాన్ని తిరిగి లేపుతాడు. లూకా సువార్త 7:15 అదే ఒక అద్భుతమైన క్రియను మనం చూడగలం. అలాగే లాజర్ను చూసినప్పుడు చివరికి చనిపోయిన లాజర్ను కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు లేపిన విషయాన్ని మనం చూడగలం. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాము అంటే, ఎప్పుడైతే అబ్రాహాం గారి యొక్క జీవితంలో ఈ సంఘటన జరిగిందో అంతకు మునుపు అబ్రాహాం గారు తన కుమారుని బలివ్వటానికి ప్రయాణం అయ్యే క్రమంలో లేదా దేవుడి చేత ఆజ్ఞాపించబడినప్పుడు అంతకు మునుపు వరకు కూడా ఎక్కడా మనము పునరుత్థానము లేదా చనిపోయిన వ్యక్తి, నా ఉద్దేశం పునరుత్థానం అంటే చనిపోయిన వ్యక్తి తిరిగి లేపబడం అన్నటువంటి క్రియే జరగల. ఒకవేళ జరిగి ఉంటే అక్కడ దేవుడు ఈ పని చేశాడు కదా, ఇలా ఒక అద్భుతం చేశాడు కదా, కనీసము తను నిరీక్షణ ఉంచడానికి ఒక ఆధారమైనా ఉండేది. కానీ ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఆ క్షణం వరకు కూడా చనిపోయిన వ్యక్తి తిరిగి లేచిన విషయము అసలు తెలియదు. వాళ్ళు ఎప్పుడు కూడా అనుభవించలేదు, చూడలేదు, వినలేదు, ఎక్కడ జరగలేదు కూడా అలాంటి విషయం. సో అలాంటి పరిస్థితుల్లో అబ్రహాం గారు యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు దేవుడిచ్చిన ఆజ్ఞను, తన కుమారుణ్ణి దహన బలిగా అర్పించమనేటువంటి మాట. సో ఆ విశ్వాసాన్ని రిఫ్లెక్ట్ చేసేటువంటి ఒక ఆధారభూతమైన మాట చూద్దాము. 22:5 ఆదికాండం 22:5 తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడను అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరల మీ యొద్దకు వచ్చేదమని అబ్రహాం గారు చెప్పి బయలుదేరిన విషయాన్ని అక్కడ చూడగలం. ఎంత గొప్ప విశ్వాసం! ఆధారం లేదు ఆయన విశ్వాసానికి. ఇప్పుడు మనం నమ్ముతూ ఉన్నాం. ఎలా నమ్ముతూ ఉన్నాము? మనం ఇంతవరకు ఏవైతే ఎగ్జాంపుల్స్ జ్ఞాపకం చేసుకున్నామో అవన్నీ మనం చదువుతూ ఉన్నాము, నిజమని విశ్వసిస్తూ ఉన్నాము. ఆ తర్వాత యేసుక్రీస్తు కూడా పునరుత్థానం చెందాడని నమ్ముతూ ఉన్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. సో ఒక నమ్మకం, మనం నమ్మటానికి ఒక హేతు అన్నది ఉన్నది, మనం నమ్మటానికి ఒక ఆధారం అనేది ఉన్నది. కానీ అబ్రహాం గారు నమ్మటానికి నాడు ఎలాంటి ఆధారం? చరిత్రలో ఆయన చదివిన
దాఖలాలు ఆయనకు తెలిసిన దాఖలాలు కూడా లేవు. ఎందుకంటే ఎక్కడ జరగలేదు మనిషి చనిపోయి మళ్ళీ బ్రతకటం అన్నది. అంటే మనము నమ్మటానికి కనీసం ఒక హేతువు ఉంది. కానీ అబ్రహాం గారు నమ్మటానికి కూడా ఏ హేతువు అక్కడ లేదు. ఒకే ఒక హేతువు ఏంటంటే దేవుడు చెప్పాడు నాకు. ఏమని చెప్పాడు? నా నా కుమారుడి ద్వారా నేను ఆశీర్వదించబడతాను. కుమారుడి ద్వారా సమస్త లోకం ఆశీర్వదించబడాలి అనేటువంటి మాట దేవుడు చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా మేము వెళ్తూ ఉన్నాం. మళ్ళీ ఏం చేస్తాము? ఇద్దరము కలిసి తిరిగి వస్తాము. దహన బలిగా అర్పించాలి అని చెప్పిన ఇస్సాకును తన వెంట పెట్టుకొని వెళుతూ చెప్తున్నాడు ఆయన, మేము మళ్ళీ ఇద్దరము వస్తాము అని చెప్తున్నాడు. ఇంత అద్భుతమైన విశ్వాసం, ఇంత బలమైన విశ్వాసము మరి ఆయన కలిగి ఉన్నాడో మనం ఇక్కడ గమనించుకున్నాం. సో ఈ సందర్భంలో నాన్న కర్రలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ గొర్రెపిల్ల ఏది అని చెప్పేసి ఇస్సాకు అడిగాడు. ఆలోచించండి. ఎవరు బలి కావాలో, ఎవరు దహన బలిగా అర్పించబడాలో ఆ యొక్క దహన బలిగా ఉన్నటువంటి ఇస్సాకు అడుగుతా ఉన్నాడు, దహన బలి ఏది అని చెప్పేసి. అబ్రహామును అడుగుతా ఉన్నాడు. అప్పుడు అబ్రహాము చెప్పిన మాట, అబ్రహాము నా కుమారుడా, 22వ వచనం 8వ వచనం, నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. చూసారా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటాడు అని చెప్పేసి ఆయన చెప్పినట్లుగా మనం చూడగలుగుతాం. మీరు ఆలోచిస్తే ఏ కొండ మీదకైతే ఆయన వెళ్ళాడో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వెళ్తూ వెళ్తూ వాళ్ళకు ఏ కొండ మీదకైతే ఆయన ప్రయాణం చేసి వెళ్ళాడో దానికి ఉన్న ప్రాముఖ్యతను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. అంటే ఆ నిర్దిష్ట స్థలానికే ఎందుకు వెళ్ళమన్నాడు దేవుడు? ఆ మోరియా పర్వత శ్రేణికే ఎందుకు వెళ్ళమన్నాడు దేవుడు అన్నది మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటాం. ఎందుకు అదే ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాడు? ఆ ఇంటి పక్కకి వెళ్ళో ఇంకో చోటుకి వెళ్ళో బలి ఇమ్మని చెప్పొచ్చు కదా. 2వ దినవృత్తాంతం గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున, ఏ ప్రదేశానికైతే అబ్రహాము గారు ఆజ్ఞాపించబడ్డాడో వెళ్ళి ఇస్సాకును బలి అర్పించమని, దహన బలిగా అర్పించమని, సో ఆ మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున, యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టించెను. చూసారా? సో ఎక్కడైతే ఇస్సాకు దహన బలిగా అర్పించబడాలని చెప్పాడో అక్కడ యెహోవాకు అక్కడే సొలొమోను గారి యొక్క దేవాలయము నిర్మాణము జరిగింది అనే మాట మనం ఇక్కడ గమనించగలం. కట్టన ఆరంభించను అనేటువంటి మాట ఇక్కడ అర్థం చేసుకోగలం వాక్యానుసారం. సో దేవుడు ఏ మాట చెప్పినా, ఒక ప్లేస్కి వెళ్ళమని చెప్పినా, ఒక టైమింగ్ లో వెళ్ళమని చెప్పినా, ఏ రకంగా చెప్పినా కూడా దాని యొక్క మూలము మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక పరిపూర్ణత దాంట్లో ఉంటుంది, ఒక ముఖ్యమైన ఉద్దేశం దాంట్లో ఉంటుందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో మళ్ళీ మనం బలి దగ్గరికి వద్దాం. 22వ అధ్యాయం 9వ వచనం. అలాగే వారిద్దరూ కూడి దేవుడు అతనికి చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద కట్టెల మీద ఉంచెను. సరే, వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళారు. సో అబ్రహాం ఏం చేశారట? ఆ కట్టెలను చక్కగా పేర్చాడు. పేర్చి ఇస్సాకును బంధించి, మాట అండర్లైన్ చేసుకున్నాం, ఇస్సాకును బంధించి. సో ఇస్సాకు దహన బలిగా అర్పించబడుతున్నాడు అంటే, ఆ కొండపైకి ప్రయాణం చేసి తండ్రితో పాటు వెళ్తున్నాడు అంటే ఆయన ఒక యవ్వన దశలో ఇస్సాకు ఉన్నాడు. సో అలాంటి యవ్వన దశలో ఉన్న ఇస్సాకు ఆలోచించండి, నేను ఇప్పుడు నిన్ను బలి ఇస్తున్నానని చెప్పేసి ఈ కట్టెలపై పడుకో అని చెప్పేస్తే జాగ్రత్తగా, ఆయనకి ఇష్టం లేకపోతే జరుగుండేదా ఇది? ఇస్సాకు ఆ విషయం ఇష్టం లేకపోతే జరుగుండేదా? ఖచ్చితంగా కాదు. అంటే తనను బంధించడానికి కూడా తండ్రికి అనుమతించాడు, తండ్రికి లోపడ్డాడు. తనను బంధించడానికి కూడా తండ్రికి లోబడుతూ ఇస్సాకు ఉన్న విషయాన్ని మనము గమనించగలం. సో అబ్రహాం గారు అలా చేసేటప్పుడు కూడా ఏ మాట కూడా ఇస్సాకు మాట్లాడలేదు. బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచినట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతాం. అంటే ఎంత గొప్ప విధేయత అక్కడ ఉంది ఇస్సాకు తండ్రి పట్ల. సో ఇప్పుడు
ఇక ఫైనల్ స్టేజ్, అల్టిమేట్ స్టేజ్ అన్నమాట. అదేమిటి? 22 అధ్యాయం 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడిక. చూడండి ఒక మనం స్టార్టింగ్‌లో గూడా అబ్రహాముకు ఇది ఎలా ఎదురైంది అనే మాట కూడా చెప్పబడుతూ ఉన్నప్పుడు ఎంత స్పష్టంగా చెప్తూ ఉన్నాడు అంటే, చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతూ 22 అధ్యాయం మొదటి వచనంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. అంటే ఏ లెవెల్? ఏ లెవెల్ వరకు? మనమైతే ఏ స్థాయిలో ఆగిపోయి ఉండేవాళ్ళం. నాకు తెలిసి, నాకు తెలిసి ఫస్టే ఎప్పుడైతే దేవుడు అంటాడో, నీ నీ కుమారుడిని నాకు దహన బలిగా అర్పించంటాడో, వెంటనే అంట, ఏంటి దేవా నువ్వు చెప్పిన ఆశీర్వాదాలేంటి? నువ్వు చెప్పిన మాటలేంటి? ఇప్పుడు నువ్వు చెప్తున్నదేంటి? నా పిల్లలు అలా అవుతారు, ఇలా అవుతారని ఈ ఆశీర్వాదాలు, ఆ ఆశీర్వాదాలు ఇన్ని చెప్పావు గదా! అలా చెప్పి నువ్వే ఏంటి నా పిల్లాడిని అడుగుతున్నావు, దహన బలిగా అడుగుతున్నావు అని అడిగి ఉండేవాళ్ళం కామా? ఏది? మనకు ఆల్రెడీ ఒక హేతువు ఉంది. మనం విశ్వసించటానికి ఒక ఆధారం మనకుంది. ఇప్పుడు గూడా. పోనీ అక్కడికెళ్ళిన తర్వాత కూడా కనీసము సరే మనకు ఆధారం లేదు. అబ్రాహాం స్థాయిలోకి మనం వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా మనం ఎలా రెస్పాండ్ అయ్యేవాళ్ళమో ఒకసారి ఆలోచించాలి. సరే, అక్కడ అయినా కూడా లేదు నువ్వు ఇవ్వాల్సిందని దేవుడు అన్నప్పుడు గూడా, ఆ కట్టెలు కొడుతూ ఉన్నప్పుడు ఎంత ఆలోచించేవాళ్ళం, ఎంత జరిగుండేది మనలో సంఘర్షణ. మన కుమారుడిని పక్కన పెట్టుకొని, ఇద్దరు పనోళ్ళని తీసుకొని, మనం చూస్తూ ఉన్నాం. నా కుమారుడిని నేను చూస్తూ ఉంటాను. అయ్యో! నా పిల్లాడిని కాసేపు ఉంటే, కొన్ని రోజులుంటే నేను బలిస్తానే అని చెప్పేసి ప్రయాణమైపోతున్నప్పుడంతా కూడా నేను ఎంత వేదన అనుభవించేవాడిని. అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేసేవాళ్ళం. దేవుడా! ఇంతవరకు వచ్చాం కదా! ఇప్పుడైనా ఆలోచించు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసేవాళ్ళం కదా! కానీ ఏమన్నాడు? ఏ స్థాయికెళ్ళిపోయాడు అబ్రహాము. తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, ఆ లెవెల్‌కి అబ్రాహాం గారి విశ్వాసాన్ని, హేతువు లేనటువంటి దేవుని మాట తప్ప ఇంకొక హేతువు లేనటువంటి పరిస్థితుల్లో అబ్రాహాం గారు ఉంచినటువంటి విశ్వాసాన్ని మనం ఇక్కడ గమనించగలం. వెంటనే జరిగిన విషయం అప్పుడు ఆహ్, అప్పుడు ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడిని నాకియ్య వెనుతీయలేదు గనుక. ఎప్పుడైతే మన విశ్వాస సంబంధ విషయంలో రాజీ పడమో, వెనుతీయలేదు గనుక, నీవు దేవునికి భయపడి వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకున్న ఒక పొట్టేలు వెనుక కనపడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. చూసారా? అప్పుడు అబ్రాహాము గారు పొందిన అంతవరకు అబ్రాహాం గడిపినటువంటి ఒక మానసిక ఇది కానీ, ఆ తరువాత అబ్రాహాము పొందిన ఉపశమనాన్ని మనం ఎంత గొప్పగా ఆలోచించుకోగలం చూడండి. ఎంత ఉపశమనం కలిగి ఉంటుంది అబ్రాహాము గారికి. కదా! సో, అలా ఆ యొక్క పరిశోధించబడినటువంటి అబ్రాహాము ఎంత గొప్పగా ఉన్నాడో మనం ఆలోచించగలగాలి. ఇదే మాట మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17, 18 వచనాల్లో చూస్తాం. అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఆ విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఆ విశ్వాసానికి హేతువు పునరుత్థానం ఉందనే మాటలు ఆయనకు తెలీదు. లేదా చనిపోయిన వాళ్ళు లేపబడ్డారని ఏ విషయము అంతవరకు జరగలేదు. కానీ దేవుడు చెప్పిన మాటే ఆయన విశ్వాసానికి ఆధారభూతంగా ఉంది. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంగా అంగీకరించెనో, ఇస్సాకు వలనైనది నీ సంతానపరబడినని యొకంతో చెప్పబడెనో, ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై. ఎలాంటి ఆధారము లేనటువంటి ఒక మాట ఆయన నమ్మాడు. మృతులను సైతము దేవుడు లేపుతాడు అని చెప్పి. తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతన్ని మృతుల్లో నుండి మరల పొందెను. ఉపమాన రూపంగా అతన్ని మృతుల్లో నుండి మరల పొందెను. చూసారా ఎంత గొప్ప మాట. ఎందుకంటే ఆయన నమ్మాడు.
ఏమని నమ్మాడంటే యెషయా గ్రంథం 5:10-11 చూసినప్పుడు అక్కడ ఆయన వాక్యం ఎలా ఉంటుంది అంటే, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువాన్ని విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్టు చేయును. అలాగే నా నోట నుండి వచ్చి వచనం నుండి నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యములు సఫలము చేయును. ఆయన నోట నుండి ఏదైతే మాట వచ్చిందో అది నిష్ప్రయోజనంగా వెనక్కి వెళ్ళదు, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తుంది అనేటువంటి మాట. ఆ ప్రకారంగా అబ్రాహాము గారు దేవుని యొక్క మాటను నమ్మాడు, విశ్వసించాడు అనే మాటని ఇక్కడ మనం చూడగలం. చూసారు ఇంత గొప్ప అద్భుతమైన విశ్వాసాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. అంత గొప్ప విశ్వాసాన్ని అబ్రహాం కలిగి ఉన్నట్లుగా ఆ పరిశోధన ఎంతవరకు జరిగిందంటే ఇక అల్టిమేట్ అనమాట, కత్తి పట్టుకున్నాడు ఇక దహన బలిగా అర్పించడానికి. ఆ స్థాయి వరకు ఆయన సహించాడు, భరించాడు, దేవుని మాటకు లోబడ్డాడు. ఆ తర్వాత కూడా దేవుడు జోక్యం చేసుకోకపోయి ఉంటే నిజంగా మనకందరం అంగీకరించేటువంటి విషయం ఏంటంటే ఇస్సాకును దహన బలిగా అర్పించేవాడే అబ్రహాం. కానీ దేవుడు అక్కడ ఇంటర్ఫియర్ అయ్యి ఆ తర్వాత ఒక పొట్టేలును ఆ దహన బలిగా అర్పించడాన్ని మనం ఇక్కడ చూడగలం. అంత తీవ్రమైన పరీక్షలో కూడా ఎంతో అచంచలమైనటువంటి విశ్వాసాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు. సో అంత గొప్ప ఆశీర్వాదం ఆయన పొందాడు. అంటే ఏ లెవెల్లో నువ్వు పరిశోధించబడుతున్నావో, ఏ లెవెల్లో నువ్వు పరిశోధించబడుతున్నావో అంత గొప్ప వాగ్దానం దాని వెనక ఉంది అనేటువంటి ఒక నిరీక్షణ కోణాన్ని మనం ఇక్కడ గమనించాలి. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎందుకంటే అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఎందుకు అత్యున్నతమైన స్థాయిలో ఆయన పరిశోధించబడ్డాడు అనేటువంటి విషయము మనం గమనించగలిగితే, అలాగే మనకందరి కోసం బలైనటువంటి గొర్రెపిల్లగా బలైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇప్పుడు మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అక్కడ ఇస్సాకు అడిగాడు గొర్రెపిల్ల ఏది అని చెప్పేసి. ఇప్పుడు మనం ఎవరి కోసము చూడాల్సిన అవసరం లేదు, గొర్రెపిల్ల ఏదని అడగాల్సిన అవసరం లేదు. మన నిమిత్తము ఒక స్కేప్ గోట్, ఒక గొర్రెపిల్ల మరణించింది. మన పస్కా పశువు యేసుక్రీస్తు ప్రభుల వారు బలి అయ్యారనేటువంటి విషయం కూడా మనకందరికీ తెలుసు. సో ఆ పస్కా పశువు మన కోసం సిలువ వేయబడిన సమయానికి సంబంధించిన సంఘటనలన్నిటి కూడా మనము ప్రతిబింబించేటప్పుడు అబ్రహాము విశ్వాసం మరియు ఆయన కుమారుడు తన తండ్రిపై కలిగి ఉన్న విశ్వాసం, విధేయత, అబ్రహాము తన తండ్రి అయిన దేవుడి పట్ల కలిగి ఉన్న విధేయత, ఇస్సాకు తన తండ్రి పట్ల కలిగి ఉన్న విధేయతను మనము ఆలోచించుకోగలిగితే మనం విశ్వాసంలో ఏ స్థాయిలో ఉన్నాము, ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి అనేది దేవుడు ఇప్పుడు మనల్ని అందరినీ కూడా హెచ్చరించాడని, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడని. సో అంత గొప్ప విశ్వాస స్థాయిలోనికి మనం వెళ్ళేటువంటి ఒక నిజమైన వృత్తాంతాన్ని దేవుడు మనకి ఎవరికి జ్ఞాపకం చేశాడని నమ్ముతూ ఈ ఉదయకాల సమయంలో ఏ మాటలైతే మనం విన్నామో ఆ మాటల్ని మన మదిలో నిక్షిప్తం చేసుకొని ఇక్కడి నుంచి మన పని పాటలు ఎందుకు బయలుదేరి వెళ్ళేటప్పుడు అంత గొప్ప విశ్వాసం ప్రతి క్షణం కూడా మనం మదిలో మెలుతూ, అంటే ఎటువంటి అవాంతరం ఎదురైనా, ఎటువంటి ఆటంకం ఎదురైనా కూడా మన జీవితంలో ఎలాంటి బాధ పెట్టే సందర్భం ఎదురైనా కూడా ఇక నాకు దారే లేదు అనేటువంటి పరిస్థితి మనకి ఎదురైనప్పుడు కూడా అబ్రహాము యొక్క విశ్వాసాన్ని, హేతువు లేనటువంటి కారణము అంటే ఎక్కడ కూడా తను ఏదైతే నమ్ముతున్నాడో అది ఎక్కడ జరగల, ఎవరి విషయంలోనూ కూడా జరగల, కానీ జరుగుతుంది అని ఎలా నమ్మాడో అలాంటి గొప్ప విశ్వాసం ద్వారా మన జీవితం నడిపించబడాలని దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యం ప్రతి క్షణం కూడా మన మదిలో నిక్షిప్తం చేయబడి మన పని పాటలందు అంత గొప్ప విశ్వాసంతో మనం పని చేసుకునే రకంగా ముందుకు సాగాలని కోరుకుంటూ మరి యొక్క వాక్య సందేశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. సమయాన్ని సహోదరి కమలమ్మకి అప్పగించుకుంటూ ఉన్నాను. అన్న నేను మాట్లాడేది ఏం లేదులే అన్న. రైట్ అమ్మా, రైట్ అమ్మా. అమ్మ సునీతమ్మ. వందనం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఏం లేదు బ్రదర్, జస్ట్ వింటున్నాను. ఓకే అమ్మా. సో ఇక మనము ప్రేయర్ చేసుకుని క్లోజ్ చేసుకుందామా. రైట్ మా. పరిశుద్ధుల మహోన్నతుల కృపగలిగిన గొప్ప తండ్రి, ఈ ఉదయకాల సమయంలో దేవ
నీకు విలువ కలిగినటువంటి మాటలు మేము ధ్యానించడానికి నీవు సానుకూలం చేసిన ఈ సమయాన్ని నీకు పెట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా, నాటి అబ్రహాం గారికి నీవు ఇచ్చిన వాగ్దానము, ఆ వాగ్దానం కొనసాగించేటువంటి ప్రక్రియలో మరి అబ్రహాం గారికి నీవు ఇచ్చినటువంటి, ఆయన్ను పరిశోధించడానికి నీవు ఇచ్చినటువంటి తన కుమారుని బలిగా అర్పించాలి అనేటువంటి ఒక ఆజ్ఞను, ఆ నేపథ్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మరి తను నమ్మటానికి, విశ్వసించడానికి తండ్రి, నీ మాటకు విధేయత కలిగి ఉండటానికి కేవలము తండ్రి నీ మాట తప్ప వేరే ఎటువంటి ఆధారము లేనటువంటి పరిస్థితుల్లో ఆయన నమ్మిన విధానాన్ని, మరి ఆ యొక్క పరిశోధన తండ్రి ఏ స్థాయిలో అనగా చిట్ట చివరి మజిలైనటువంటి మరి ఇస్సాకును దహనబలిగా అర్పించబట్టి ఆ మొత్తము సంఘటనలో ఆ కత్తిని పట్టుకొని బలి అర్పించబోయేటువంటి స్థాయి వరకు అబ్రహాం గారు పరిశోధించబడి ఏ రకంగా తన విశ్వాసాన్ని రుజువు చేసుకోవటం ద్వారా మరి సమస్త భూలోకానికి ఆశీర్వాదాలు వెళ్ళటానికి కారణమైన ఇస్సాకు అనేటువంటి ఒక సంతానం రావటానికి, వర్ధిల్లటానికి ఏ రకంగా మరి తండ్రి అబ్రహాము కారణభూతుడయ్యాడో ఆ యొక్క విశ్వాసాన్ని తండ్రి మా మదిలో నిక్షిప్తం చేసుకుంటూ ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ యొక్క మాటలు విని ఉండగా కేవలం మాటలు వినటం మాత్రము కాదు కానీ ఆ సారాన్ని మేము గ్రహించి ఈ లోకంలో మరి ఆ యొక్క విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి కృప మా అందరి మీద కుమరించమని వీక్షిస్తున్న తోటి సహోదరి సహోదరులకును భవిష్యత్తులో వీక్షించబోయే వారిలో కూడా ఈ యొక్క వాక్యం పనిచేసే రకంగా తండ్రి నీ కృప మెండుగా కుమరించమని నీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల పేరిట నడివేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ వందనాలమ్మా.